నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు హాజరైన వివిధ పార్టీల కార్మిక సంఘాల స్వచ్ఛంద సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు వ్యవసాయానికి పనికిరాని భూములను అటవీ భూములను ప్రజలకు పర్యావరణ పరంగా నష్టం చేయని భూములను ప్రభుత్వాలు పారిశ్రామిక అవసరాల కోసం తీసుకోవాలి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వానికి సూచన శారీరక మానసిక దృఢత్వానికి పురుషులతో పాటు మహిళలకు కూడా జిమ్ అవసరం ట్రూ ఫిట్ జిమ్ వార్షికోత్సవంలో కందుల సంధ్యారాణి వెల్లడి కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య పిలుపు సిఎస్పీలో వేసిన వాల్ పోస్టర్లు ఏఐటీయూసీపై ఆరోపణలు చేసిన వారు బహిరంగ చర్చకు రానందున కార్మికులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మటి ఎల్లగౌడ్ మంత్రిలోని బాలికల హాస్టల్లో 10వ తరగతి బాలికతో నగ్న పూజలు చేయించిన వంట మనిషి పోలీస్ స్టేషన్లో వంట మనిషిపై ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ముందుగా రాజ్యాంగ ఆమోద దినోత్సవ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించడంలో ప్రధాన భూమిక పోషించింది బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల కారణంగానే సమాజంలో దళితులు సమానత్వాన్ని పొందగలుగుతున్నారని అన్నారు. సమాజంలో అసమానతలు పేదరికం రూపుమాపాలని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు గడిచింది. దీనికి ప్రధానమైనటువంటి కర్త కర్మ క్రియ ఇంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకోవడానికి తమ వంతు పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానాయకులు మహానేత మరి మన దళిత పక్షాలకు జీవితాన్ని అందించినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం అంటే నిబంధనలు రాసుకోవడం కాదు, రాజ్యాంగం అంటే పద్ధతులను ఏర్పాటు చేసుకోవడం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల అనేక వర్గాల ఈ భారతదేశం అంటేనే అనేక కులాలకు మతాలకు ప్రాంతాలకు మరి అనేక రకాలైనటువంటి వైవిధ్యం కలిగినటువంటి యొక్క భారతదేశంలో మరి వారందరికీ తగినట్టుగా రాజ్యాంగం ఉండాలనేటువంటి ఆ స్ఫూర్తితోటే భారత రాజ్యాంగాన్ని నిర్మించడం వల్ల ఈరోజు 75 సంవత్సరాలుగా అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు పొందగలుగుతున్నారు అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఈ యొక్క రాజ్యాంగాన్ని పార్లమెంటుకు ఆమోదం కోసం ఇచ్చినటువంటి ఈ యొక్క శుభదినాన్ని ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో దళిత బహుజనులందరూ కూడా కనుల పండుగగా జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వాతంత్రానికి ముందు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల దళిత బహుజనుల జీవితాలను పూర్తి స్థాయిలో వారి విముక్తులను చేయడం కోసం ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా
పొందుపరిచినటువంటి సందర్భం. అందుకోసమే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క శాసనసభలో కానీ పార్లమెంట్లో ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేశాన్ని పరిపాలించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలన్నీ కూడా అమలు చేసేటువంటి విధంగా ఇలా వాళ్ళు కార్యాచరణతోని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య, న్యాయవాది గొర్రె రమేష్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల కారణంగానే నేడు సమాజంలో సమానత్వం ఏర్పడిందని, రాజకీయంగా దళితులు ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీటీసీలుగా కాగలిగారని అన్నారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ ఆశయాలను అన్ని వర్గాల ప్రజలు ముందుకు తీసుకొని పోవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 మూలంగానే మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో భారత రాజ్యాంగ నిర్మాణం కొరకు ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకోవడం, దానికి అధ్యక్షులుగా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు అధ్యక్షులుగా ఉండి 1949లో నవంబర్ ఈరోజు 26న భారత రాజ్యాంగ సభ ఆమోదించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బడుగు బలహీన ఉన్నత వర్గాల ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులని అవకాశాలని కల్పించడం కోసం ఆనాడు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాణం కొరకు మరి కష్టించి ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ వార్డు మెంబర్ దగ్గర నుండి దేశ ప్రధాని రాష్ట్రపతి వరకు కూడా ఇవాళ ఏవైతే ఉద్యోగాలలో అవకాశాలు పొందుతున్నటువంటి హోంగార్డు దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా ఇవాళ అన్ని వర్గాల వాళ్ళు సమానమైనటువంటి అవకాశాలని పొందుతూ ఉన్నారంటే వారి యొక్క కృషి భారత రాజ్యాంగం కోసం, దేశం కోసం, పరిపాలన విధానం కోసం, ఈ పరిపాలన ఎలా ఉండాలనే దానికోసం రాసినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఆయన ఏమన్నాడంటే రాజ్యాంగం చెడ్డ వాళ్ళ చేతుల్లో ఉంటే చెడ్డదవుతుంది, మంచి వాళ్ళ చేతుల్లో ఉంటే మంచిదవుతుంది. కాబట్టి పరిపాలించే పద్ధతిని బట్టి, పరిపాలకుల విధానాన్ని బట్టి రాజ్యాంగం అమలు జరపబడుతుంది. అందుకొరకు ఈ రాజ్యాంగం అనేది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలను రూపుమాపడం కోసం ఈ దేశంలో మన రాజ్యాంగం అమలు జరపబడాలని చెప్పి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. అందుకోసంలో ఏ విషయం చెప్పలేము. అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించాడో ఆ రాజ్యాంగాన్ని రచించడానికి కారణాలు ఎంతో మనకు తెలుసు. ఆనాడు అధికార మార్పిడి జరుగుతుంది. బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న పరిస్థితుల్లో రాజ్యాంగం మన భారతదేశానికి ఎలా ఉండాలని రూపొందించడంలో ఒక ప్రధాన బాధ్యత తీసుకున్న మరి గౌరవనీయులు అంబేద్కర్ గారు. అంతేకాదు అందులో చాలా విషయాలు పొందపరిచారు. ఆర్థికంగా, రాజకీయంగా, మరి నైతికంగా, సాంఘికంగా ఈ దేశ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఎట్టి చక్కెర ఎలా ఉంది, కులాలు ఎట్టున్నాయి, మతాలు ఎట్టున్నాయి, జాతులు ఎట్టున్నాయి, అన్నింటినీ పొందపరిచి ప్రపంచంలోనే ఒక పెద్ద డిక్షనరీగా మరి రాజ్యాంగం రూపొందించి ఆమోదింపజేసిన రోజు. కానీ ఈ రోజు అంబేద్కర్ కళల కన్నా వాస్తవాలు ఇవాళ లేవు. ఇవాళ బహుజనులకు ఇంకా ఫలాలు అందలేకపోతున్నాయి. కానీ అందకముందే, అభివృద్ధి కాకముందే రిజర్వేషన్ తీసేయాలని ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది రాజ్యాంగం నుండి. అంతేకాదు ఇవాళ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని అంగంగాన్ని దాన్ని మరి వాళ్ళ బజార్పాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమే ఈ రోజు రాజ్యాంగాన్ని ఏదైతే ఆమోదించిందో దాని పరిరక్షణ కోసం, దాని రక్షణ కోసం బహుజనులు, అన్ని వర్గాల ప్రజలన్నీ, రాజకీయ పార్టీలు దాన్ని రక్షించుకోవాలి. 1949 26 నవంబర్ నాడు స్వేచ్ఛ, స్వాతంత్రం, న్యాయం కోసం రచించిన రాజ్యాంగ దినోత్సవంకి ముఖ్యంగా మన అంబేద్కర్ సంఘం తరఫున బొంకూరు మధు వాళ్ళ టీంను రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, పాలక వర్గాలు సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని మనం అందరం బతుకుతున్నాం. ఇవాళ ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా వారే కల్పించారు.
అదే రాజ్యాంగమే లేకపోతే ఇవాళ మన బతుకులు పాత బతుకులే ఉండేది. అనేక మంది ఆ కమిటీలో ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఎవరి వాళ్ళ సొంత పనుల మీద బయటకు వెళ్ళిపోయినప్పటికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరు మాత్రమే ఈ భారత రాజ్యాంగాన్ని పూర్తి రూపకల్పన చేసి పార్లమెంటుకు సమర్పించినటువంటి గొప్ప దినం ఈరోజు. కాబట్టి అలా మనం ఆ యొక్క మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆయన దినోత్సవాన్ని జరుపుకోవడము, అందుకు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి హాజరు కావడం నేనైతే చాలా సంతోషపడుతున్నా. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మధు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, పాల రాజేశం, ఇరుగురాళ్ల కృష్ణయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపల్లి సతీష్, జిల్లా అధ్యక్షులు లంక సథయ్య, అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ నాతారి రాయమల్లు, సింగరణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు పులి మోహన్, సభ్యులు బూడిద మహేందర్, గద్దల శశిభూషణ్, పంజా అశోక్, బాలంకుస్, దుబాసి బొందయ్య, అన్ని రాజకీయ పార్టీల, యూనియన్ల, స్వచ్ఛంద సంఘాల నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయానికి పనికిరాని భూములను, అటవీ భూములను, ప్రజలకు పర్యావరణ పరంగా నష్టం చేయని భూములను ప్రభుత్వాలు పారిశ్రామిక అవసరాల కోసం తీసుకోవాలని జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వానికి సూచించారు. గోదావరికని స్నేహ సాహిత్య గ్రంథాలయంలో తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జరిగిన రైతు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పరిశ్రమల పేరిట ఫార్మా కంపెనీలు పేరును ప్రభుత్వం వేలాది ఎకరాల భూములు తీసుకుంటున్నదని, కానీ అమల్లో ఉన్న చట్టాలను మాత్రం పాటించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామిక అవసరాల కోసం పాలకులు మంచి పంటలు పండే భూములను కాకుండా వ్యవసాయేతర భూములను, అటవీ భూములను తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ప్రజల నివాసాలకు దూరంగా ఉన్న, ప్రజల ఆరోగ్యానికి నష్టం చేయని విధంగా దూరంగా ఉన్న భూములు తీసుకోవాలని అన్నారు. వ్యవసాయానికి లాభం చేసే గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు మార్కెట్లో చొరబడకుండా కట్టడి చేయాలని సూచించారు. దేశంలో అందరికీ సంఘాలు ఉన్నాయి, కానీ రైతాంగాన్ని ఏకం చేసే సంఘాలు లేకపోవడం బాధాకరమని ఆవేదనను వ్యక్తం చేశారు. ఇవాళ ధరణి సమస్యలు కూడా చాలా పెద్ద ఎత్తున మనకు సమస్యలు ఉన్నాయి. ఇవి కూడా ఏతుందో అధికారులకు ఇటు లాభం చేకూర్చడము, లేకపోతే వాస్తవంగా సాగు చేస్తున్న వాళ్ళకు నష్టదాయకంగా ఉండే విధంగా ఈ ధరణి చట్టం కూడా ఉన్నది. అందుకని ఇవన్నీ ఇక్కడ సరైనటువంటి మార్పులు తీసుకునే ఉద్దేశం చేత మళ్ళొకసారి ఇవాళ తెలంగాణలో ఒక రైతాంగ ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు ఈ రైతాంగానికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం చేయడం వల్ల దాదాపు 9 నెలలు, సంవత్సరం పాటు కొనసాగిన ఉద్యమం వల్ల కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసి ఆ చట్టాలను వాపసు తీసుకున్నది. ఈరోజు భారతదేశంలో ఆర్టీసీ వాళ్ళకి ట్రేడ్ యూనియన్ ఉంటుంది, రైల్వే వాళ్ళకు రైల్వే యూనియన్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి యూనియన్స్ ఉన్నాయి. ఒక యూనియన్స్ లేకుండా అంటే ఐక్యంగా పోరాటం చేయడం ఒక రైతాంగం. అలాంటి ఒక రైతుల్ని ప్రతి చోట కూడా మనం ఓ సరి అయినటువంటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు, సరైన డిమాండ్స్ కోసం వాళ్ళు ఉద్యమాలు చేసేటట్లు ఒక పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమాన్ని మనం తెలంగాణలో నిర్మించినట్లయితే ప్రభుత్వం మీద కొంత ప్రభావం అనేది పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ భూసేకరణ పాలసీలో కూడా ఒక సరి అయినటువంటి పద్ధతిని అనుసరించిన అవసరం ఉంది. 2 పంటల భూముల్ని, 1 పంట భూమిని, కనీసం ఒక 5 ఎకరాల భూమి ఆ మొత్తం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మరి రైతు ఎక్కడికి పోవాలి? రైతు కుటుంబం ఏమైపోవాలా? మేము ఇచ్చే కాంపెన్సేషన్తో అతను మరో చోట ఆ భూమిని కొనుక్కోగలడా ఇవాళ మార్కెట్లో ఉన్న పరిస్థితుల్లో? కాబట్టి భూమికి బదులు భూమి అసలు వాస్తవంగా అయితే ప్రభుత్వ భూముల్ని కానీ లేదా పనికిరాని భూముల్ని కానీ కొండ ప్రాంతాలని కానీ అవి సేకరించి పరిశ్రమల కోసం మరొక దాని కోసం ఉపయోగించాలి. కానీ పంట భూముల్ని తీసుకొని కెమికల్ ఇండస్ట్రీస్ పెట్టడానికో, ఫార్మసీకి ఇండస్ట్రీస్ పెట్టడానికో ఉపయోగించకూడదు అనేది మా యొక్క పాలసీ. ఈవెన్ అవుటర్ రింగ్ రోడ్డు మీరు వేయాలన్నా కూడా, రీజనల్ రింగ్ రోడ్డు వేయడానికి కూడా వీలైనంత వరకు గవర్నమెంట్ భూముల్ని, పనికిరాని భూముల్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. కానీ 2 పంటలు వచ్చే భూముల్ని, చిన్న చిన్న రైతుల యొక్క భూముల్ని తీసుకోవద్దని కోరుతున్నాం. తీసుకుంటే ఆ భూమి బదులు మరో చోట భూమి ఇవ్వాలా, అది ఒక మన డిమాండ్. ఇవన్నీ సమస్యలతో మేము రేపు డిసెంబర్ 1వ తేదీ రోజు హైదరాబాద్లో ఈ రైతు సదస్సు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతు సదస్సు సందర్భంగా రైతాంగానికి కూడా ప్రధానమైన మన విజ్ఞప్తి ఏంటంటే ఇబ్బందులు
కష్టాలు అప్పులు అందరికీ ఉంటాయి. ఈ యొక్క సమస్యలు, ఆర్థిక సమస్యలు రైతు వల్ల కానీ, రైతు కుటుంబ సభ్యుల వల్ల కానీ ఏర్పడింది కాదు. అంటే రైతు భార్య తప్పు, లేకుంటే రైతు తప్పు కాదు. ఈ సమస్యలకు కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు. ప్రభుత్వ విధానాల వల్ల రైతు దోపిడీకి గురవుతున్నాడు కానీ రైతు యొక్క తప్పిదాల వల్ల కాదు. కవి, రచయిత, స్నేహ సాహితీ గ్రంథాలయం వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ విద్యావంతుల వేదిక నేత గురుజల రవీందర్, రైతు సంక్షేమ సమితి నాయకులు ఇంద్రసేన, ఉమామహేశ్వర్, వేముల అశోక్, దేవి, రాజు, పుట్టి రాజన్న, పోరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9009 66653 8008376355.